ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన సంస్కృతిలో దాగి ఉన్న ఒక గొప్ప సత్యం. ఇది వింటే మనందరం ఆలోచనలో పడతాం. మనందరం పండగలంటే ఎంత ఇష్టపడతామో కదా. ముఖ్యంగా రామనవమి, జన్మాష్టమి చాలా సంబరంగా చేసుకుంటాం. అయితే ఎప్పుడైనా ఆలోచించారా, ఈ పండగల వెనక అసలు అర్థమేంటి? కేవలం ఆనందం కోసమేనా, లేక ఇంకేమైనా లోతైన విషయం ఉందా? ఇక్కడే అసలు విషయం ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ నిజానికి ప్రతిరోజూ రామనవమే, ప్రతి రాత్రి జన్మాష్టమేనట. అదేంటి, అదెలా సాధ్యమనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మధ్యాహ్నం సూర్యుడు ఎలా అయితే ప్రకాశవంతంగా ఉంటాడో, అలా మన మనసులోని ఆలోచనలన్నీ ఎలాంటి మలినం లేకుండా స్వచ్ఛంగా, నిర్మలంగా మారిన క్షణం ఏదైతే ఉందో ఆ రోజే నిజమైన రామనవమి అన్నమాట. అలాగే అర్ధరాత్రంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఒక మంచి సంగీతం వింటే మనసు ఎలా మైమరచిపోతుందో, సరిగ్గా అలా మన మనసు పూర్తి ప్రశాంతంగా, నిశ్చలంగా మారినప్పుడు ఆ రాత్రే అసలైన జన్మాష్టమి. చూశారా, ఇలా మనసుని శుద్ధి చేసుకోవడమే ఈ అంతరంగ శుద్ధే హిందూ సనాతన ధర్మం యొక్క సారం. అంటే ఇది కేవలం కొన్ని ఆచారాలకో, పండగలకో పరిమితం కాదు. ఇదొక జీవన విధానం. ఇదే మన ధర్మం చెప్పేది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ పండగల అంతిమ లక్ష్యం మన లోపలున్న మానవత్వాన్ని మేల్కొల్పడమే. ఎందుకంటే మనిషిలో ఉండే భావనే కదా, ఆ మంచి గుణమే కదా అతన్ని నిజమైన మనిషిగా నిలబెట్టేది. ఆలోచించండి.